కొమరంభీం జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే కొమరంభీం ప్రాజెక్టు పరివాహక ప్రాంత రైలు ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. ప్రాజెక్టు ఆనకట్ట కుంగి 3 ఏళ్లు గడుస్తున్నా నేటికి మరమ్మతులకు నోచుకోలేదు. 3 ఏళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు ఆనకట్ట కుంగిపోయింది. కుంగిపోయిన నాటి నుండి నేటి వరకు ఆనకట్ట పటిష్టత, మట్టి నాణ్యత పరీక్షలపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికే వర్షాకాలం మొదలైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే కట్ట చివరి భాగం కూలిపోయే ప్రమాదం ఉన్నందున తూతూ మంత్రంగా అధికారులు పెద్ద టార్పాలిన్ కవర్ కప్పి ఆనకట్టను రక్షిస్తున్నారు. రెండు 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆసిఫాబాద్ మండలం ఆడగ్రామం పెద్దవాగుపై 270 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులను ప్రారంభించగా ఇప్పుడు ప్రాజెక్టు అంచనా 882 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 751 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక 2005లో ప్రాజెక్టు పనులను ప్రారంభించి కాలువల పనులు పూర్తి కాకుండానే 2011వ సంవత్సరం అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేశారు. రెండు 2012లోపు కాల్వల నిర్మాణ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందిస్తామన్నా నేటికి ఆ కాల్వల నిర్మాణం పూర్తి కాలేదు. ఇక 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రాజెక్టుకు మహర్దశ వస్తుందని భావించినా అసలు పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. 45,000 పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు ప్రారంభించినా నేటికి కాలువల నిర్మాణం పూర్తి కాక ఆయకట్టుకు మాత్రం నీళ్లందడం లేదు. కొమరంభీం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా కట్ట కుంగిపోయి ఉండటంతో ప్రస్తుతం 5 టీఎంసీల వరకు నీటిని మాత్రమే అధికారులు నిల్వ ఉంచుతున్నారు. జిల్లాలో సాగునీరు, తాగునీటికి ఈ ప్రాజెక్టు పెద్ద దిక్కు కాగా 2 టీఎంసీల నీటిని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని వేలాది గ్రామాలకు సరఫరా చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచకపోవడం, కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడం కారణంగా రైతులు కేవలం వర్షపు నీటిపై ఆధారపడుతూ పంటలు పండిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కట్ట కుంగిపోయిన క్రమంలో హడావిడి చేసిన అధికారులు తర్వాత ఏమాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా మరమ్మతుల పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. నేటికి కవర్లు కప్పి ఆనకట్టను కాపాడుతున్నారు. ఒకవేళ భారీ వర్షాలు పడితే భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరితే ఆనకట్టుకు పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. ఇప్పటికే ప్రాజెక్టు పరివాహక రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే మాత్రం భారీగా పంట నష్టంతో పాటు కిరిడి, గుండి, గోవిందాపూర్ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. కొమరంభీం జిల్లాలోని కొమరంభీం ఆడా ప్రాజెక్ట్ రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 10 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్ట్ నిర్మించినప్పటికీ నేటి వరకు దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ ద్వారా 1 ఎకరాన్ని కూడా సాగునీరు అందివ్వనటువంటి పరిస్థితి ఈరోజు కొమరంభీం ప్రాజెక్టులో కనబడుతుంది. అదే సందర్భంలో దానికి అనుగుణంగా ఉన్నటువంటి కుడి కాలువ కూడా ఈరోజు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రాజెక్టులో నుండి నీరు ఇవ్వకపో ఈరోజు కట్టినటువంటి ఏదైతే కాలువలు ఉన్నాయో
ఆ కాలువలో పూర్తి స్థాయిలో పిచ్చి మొక్కలు పెరిగి ఊడిక తీయకపోవడం వల్ల కాలువలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినడం జరిగింది. కొమ్రంభీం ప్రాజెక్ట్ గత 3 సంవత్సరాల నుండి కవర్లతో కప్పిపుస్తున్న అధికారులు, మరియు కవర్లు కప్పి 3 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ యొక్క ప్రాజెక్ట్పై నిర్లక్ష్యం వహిస్తూ, మరియు కొమ్రంభీం ప్రాజెక్టు గతంలో నిర్మించి మన కొమ్రంభీం ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి చాలా గ్రామాలకు నీరిస్తే 2 పంటలు పండించి రైతులు కూడా బాగుపడతారని ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. కానీ ఆ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఒక చుక్క కూడా నీరు ఇవ్వలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కొమ్రంభీం ప్రాజెక్టు గత 4 సంవత్సరాల క్రితం భారీ వర్షాల మూలంగా మొత్తం కూడా ఒక పక్క కుంగిపోయిన పరిస్థితి ఉన్నది. దాన్ని ఇరిగేషన్ అధికారులు ప్లాస్టిక్ కవర్లతోటి కప్పి కవర్ చేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనబడతా ఉంది. ముఖ్యంగా ఆ కట్ట పూర్తి స్థాయిలో తెగిపోతే కింద ఉన్నటువంటి గ్రామాలకి చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గతంలో చాలా సందర్భంలో చెప్పినప్పటికీ కూడా అధికారులకు సోయి అనేది రావట్లేదు. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి మేము రైతులకు అన్ని విధాలుగా చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు తప్ప ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కనీసం ఏదైతే కుంగిపోయిందో దాన్ని పూడ్చడంలో పూర్తిగా విఫలమని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ కట్టారు. కట్టిన తర్వాత అది పూర్తిగా డామేజ్ అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అది 2-2.5 సంవత్సరాల నుంచి మరి ప్రతి వర్షాకాలం కూడా మరి నీళ్లు పూర్తిగా అన్ని గేట్లు కూడా వదిలేయడం జరుగుతుంది. కాబట్టి అది మొత్తం డ్యామేజ్ అయిపోయి కవర్ కప్పి ఆ కట్ట ఏదైతే కట్ట ఉందో ఆ కట్ట కూడా కవర్ కప్పి ఇస్తున్నారు. వచ్చి మొత్తం నీళ్లు కూడా పూర్తిగా వదిలేస్తున్నారు. దాంట్లో సాగు